నాగర్ కర్నూలు కలెక్టరేట్ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. ధాన్యం రవాణా కోసం సివిల్ సప్లై మేనేజర్ కార్యాలయంలో టెండర్ ప్రక్రియను నిర్వహించారు. కేవలం ఒక వర్గం మాత్రమే టెండర్ దక్కించుకునేలా ప్లాన్ చేయడంతో పాటు ఇతరులు టెండర్లు వేయకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డగించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టెండర్ వేసే పత్రాలను దొంగిలించిన కాంగ్రెస్ నేతలు వాటిని చించివేశారు. కాంగ్రెస్ నాయకుల అరాచకాలు మితిమీరుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల ముందే ఇంత అరాచకం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని, కాంగ్రెస్ వాళ్ళకే పోలీసులు మద్దతు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో టెండర్లు సాఫీగా జరిగేవని, ఇలాంటి పరిస్థితులు లేవని బాధితులు గుర్తు చేసుకున్నారు. నాగర్ కర్నూలు కలెక్టరేట్ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. ధాన్యం రవాణా కోసం సివిల్ సప్లై మేనేజర్ కార్యాలయంలో టెండర్ ప్రక్రియను నిర్వహించారు. కేవలం ఒక వర్గం మాత్రమే టెండర్ దక్కించుకునేలా ప్లాన్ చేయడంతో పాటు ఇతరులు టెండర్లు వేయకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డగించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టెండర్ వేసే పత్రాలను దొంగలించిన కాంగ్రెస్ నేతలు వాటిని చించివేశారు. కాంగ్రెస్ నాయకుల అరాచకాలు మితిమీరుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల ముందే ఇంత అరాచకం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని, కాంగ్రెస్ వాళ్ళకే పోలీసులు మద్దతు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో టెండర్లు సాఫీగా జరిగేవని, ఇలాంటి పరిస్థితులు లేవని బాధితులు గుర్తు చేసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. శేఖరాచార్య, చెప్పండి, టెండర్లు వేసే ప్రక్రియను అడ్డగించడంతో పాటు ఆ పత్రాలను కూడా కాంగ్రెస్ నాయకులు దొంగిలించారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నాగర్ కర్నూలు కలెక్టరేట్ ప్రాంగణంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ధాన్యం రవాణా కోసం సివిల్ సప్లై మేనేజర్ కార్యాలయంలో నిర్వహించినటువంటి టెండర్ల ప్రక్రియలో రసాబస చోటు చేసుకుంది. కేవలం ఒక వర్గం మాత్రమే టెండర్ దక్కించుకునేలా ఇతరులను టెండర్లు వేయకుండా అడ్డుకుంటూ ఒకరినొకరు తోసుకున్నారు. కొంతమంది టెండర్లు వేయడానికి వచ్చిన టెండర్దారుల నుండి టెండర్ పత్రాలను అంటే దొంగిలించి మరికొన్ని పత్రాలను చింపివేశారు. టెండర్ వేసేందుకు వచ్చే మరో వ్యక్తిని కారులోనే నిర్బంధించారని చెప్పేసి, టెండర్ ప్రక్రియ ముగిశాక వదిలేశారని చెప్పేసి కూడా బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరో మహిళ టెండర్దారు నుంచి పత్రాలను కూడా దొంగిలించారని చెప్పేసి ఆ మహిళ ఆరోపిస్తా ఉంది. ఇవన్నీ పోలీసుల కళ్ళ ముందు జరిగిపోవడంతో అసలు ఏం జరుగుతుందా అన్న అయోమయం నెలకొంది. నాగర్ కర్నూలు జిల్లాలోని నాగర్ కర్నూలు, అచ్చంపేట, కల్లోకుర్తి, కొల్లాపూర్ ప్రాంతాల్లోని రైతులు పండించేటువంటి ఖరీఫ్ సీజన్ ధాన్యాన్ని ఆయా మిల్లులకు తరలించే వాహనాలు టెండర్ల ద్వారా కాంట్రాక్టులు దక్కించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందుకోసం జిల్లా సివిల్ సప్లై మేనేజర్ నుండి గత నెల ఆన్లైన్ టెండర్ల ద్వారా దరఖాస్తులను కోరింది. కాగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నటువంటి వారందరూ ఈ రోజు జిల్లా సివిల్ సప్లై మేనేజర్ కార్యాలయంలో టెండర్ బాక్స్ లో పొందుపరచాల్సి ఉంటుంది. అయితే కాగా కొల్లాపూర్, నాగర్ కర్నూలు ప్రాంతాలకు కేవలం ఒక్కొక్క టెండర్ మాత్రమే నమోదు కావడం విశేషం కూడా ఇది. అయితే అచ్చంపేటకు 2 టెండర్లు, కల్లోకుర్తికి 4 చొప్పున టెండర్లు దాఖలయ్యాయి. మరికొంతమంది టెండర్దారులను కలెక్టరేట్ ప్రాంగణంలోనే గ్రౌండ్ ఫ్లోర్ వద్ద కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది లీడర్లు, నేతలు వారిని టెండర్ వేయడానికి వచ్చిన వాళ్ళను అడ్డుకున్నారని చెప్పేసి, వారి టెండర్ ఫారాలను కూడా లాక్కున్నారని చెప్పేసి, మరో వ్యక్తిని కారులోనే బంధించారని చెప్పేసి కూడా బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. టెండర్ ప్రక్రియ కొనసాగుతున్నంత సేపు నాగర్ కర్నూలు పోలీసులంతా కూడా డిఎస్పీ స్థాయి నుంచి ఎస్ఐల వరకు కూడా అక్కడే, కానిస్టేబుల్ వరకు కూడా అక్కడనే చాలా మంది ఉన్నప్పుడు బందోబస్తు నిర్వహిస్తున్నప్పటికీ కూడా వారి కళ్ళ ముందే ఈ వ్యవహారం అంతా జరగడం అట్లా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. గత టీఆర్ఎస్ పాలనలో ఇంతటి అరాచకం ఇప్పుడు కూడా చూడలేదని చెప్పేసి, రాయలసీమ ఫ్యాక్షనిజం తరహాలో బెదిరింపులు, రౌడీయిజం పోలీసుల ముందే ప్రదర్శిస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. శేఖరాచార్య, మరి ఇంత జరుగుతున్నప్పటికీ ఆ టెండర్ ప్రక్రియకు సంబంధించి సంబంధిత అధికారులు ఎలాంటి వివరణ ఇచ్చారు? అధికారులు ఏం చెప్తున్నారంటే, శోభన్, అయితే అక్కడ మేము ముందే అంటే గతంలో కూడా ఒకసారి ఎప్పుడు జరిగింది, మా నోటీస్ లో ఉంది కాబట్టి మేము పోలీసులను ముందస్తుగా పిలిచాము. పోలీసులకు పిలిచినప్పటికీ కూడా వాళ్ళు అక్కడ బయట గొడవ జరుగుతుందన్న సమాచారం ఉన్నప్పటికీ కూడా అందరినీ కూడా లోపలికి టెండర్ వేయడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించాలని చెప్పేసి చెప్పినప్పటికీ ఆ బాధితులు అయితే తర్వాత అధికారుల దగ్గరకు వచ్చి మమ్మల్ని పంపించలేదని చెప్పేసి, పోలీసులే పంపించలేదని చెప్పేసి అధికారులకు కూడా చెప్పినట్టుగా ఇక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. టెండర్లు ఇక్కడ వీళ్ళు బాధితులు ఏం ఆరోపిస్తున్నారంటే, అధికారులు కూడా
అక్కడ కాంగ్రెస్ నేతలకు ఎవరైతే రౌడీజం అంటే ఎవరైతే ఈ టెండర్ లేకుండా ఆపుతున్నారో వాళ్ళకే సపోర్ట్ చేసినట్టుగా అయితే బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేసినట్టు కూడా బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ నీరజ అనే బాధితులు మాత్రం ఈ టెండర్లు రద్దు చేయాలని చెప్పేసి అటు కలెక్టర్ కు, ఎస్పీకి, తర్వాత ఉన్న సంబంధిత అధికారులందరూ కూడా ఫిర్యాదు చేసినట్టుగా ఆమె చెప్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇది దుర్మార్గమైన చర్య. గతంలో చాలా ఇటువంటి టెండర్లు జరిగినాయి. 10 సంవత్సరాల పాటు కూడా అసలు ఎవరిని కూడా అందరికీ స్వేచ్ఛ ఉండింది. ప్రతి ఒక్కరికి కూడా టెండర్లు వేసుకునే అవకాశం ఉంటుండే. పోలీస్ అధికారుల నుంచి ఎలాంటి వివరణ వినిపిస్తుంది చంద్రశేఖరాచారి? పోలీసులు మాత్రం ఇదంతా ఏమి జరగలేదంటే వాళ్ళు చెప్తున్నారు, కానీ బాధితులు మాత్రం ఖచ్చితంగా ఇదంతా కుమ్మక్కై మమ్మల్ని వేయనీయకుండా చేశారని చెప్పేసి, టెండర్లు ఉద్దేశపూర్వకంగానే మమ్మల్ని ఆపారని చెప్పేసి, టైం అయిపోయే వరకు కూడా కొంతమంది కార్లలో అట్లే దిగకుండా చేశారు. కొంతమందినేమో పేపర్లు లాక్కొని చేశారు. కొంతమంది పైన కావాలని ఉద్దేశపూర్వకంగానే టెండర్లు వేయొద్దని చెప్పేసి. అయితే ఆ మహిళ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే పూర్తి స్థాయిలో దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరగాలి, అసలు ఏం జరిగింది, టెండర్ రద్దు చేయాలి, లేదంటే పాత వారిని కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా ఆ మహిళ చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది నిజంగా కూడా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి ఇక్కడ నాగరికల్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు కూడా చర్చించుకున్నట్టు పరిస్థితి. కాంట్రాక్ట్ అంటే ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్ గా చేస్తున్నా. సో నాగరికర్నూలు డివిజన్ కు నేను మళ్ళీ కంటెస్ట్ చేసి నేను టెండర్ వేసుకోవడానికి వెళ్తే నన్ను ఒక 100 మంది నన్ను రౌండప్ చేసి టెండర్ వేసుకొని ఇవ్వకుండా చేసిండ్రు. వాళ్ళ పేర్లు వచ్చేసి గౌస్, హబీబు, విజయరెడ్డి, అమృత్ రెడ్డి. వాళ్ళకి సంబంధించిన 100 మంది. దానికి పోలీసులు సహకరించిండ్రు. 12 వరకు మాకు టైం ఉంటుంది. ఆ టైం దాటిపోయే వరకు వాళ్ళు నాతో ఆర్గ్యూ చేసి రౌండప్ చేసి నన్ను పైకి పోనీయకుండా వాళ్ళు సింగిల్ టెండర్ వేసేసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఈరోజు టెండర్స్ ఫైలింగ్ ఆఫ్ టెండర్స్ ఈరోజు లాస్ట్ డేటు 11th రోజు 12 లోపల ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. ఇంతకుముందు సంవత్సరాల్లో కూడా మన టెండర్స్ విషయంలో కొన్ని గొడవలు అయినాయని నోటీస్లో వచ్చినందుకు పోలీసు వాళ్ళకి నిర్వహించాం. పోలీస్ బందోబస్తు కూడా మా దగ్గరికి వచ్చారు. టెండర్స్ కూడా మాకు టెండర్స్ కన్ఫర్మ్ చేసినాం. అందరూ వచ్చారు మా దగ్గరికి. టెండర్స్ కూడా వేసిన తర్వాత కొంతమంది బయట గొడవలు అవుతున్నాయి, ఆఫీస్ బయట గొడవలు అయితే పోలీసు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. టెండర్స్ నీరజ వాళ్ళు టెండర్స్ వేయడానికి మాకు ఫోన్ చేశారు. లోపలికి అనుమతించారని పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు అనుమతించలేరు అని నా నోటీస్లో వచ్చింది.